హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. ఒక న్యూస్ అండి. ఏపీ ఎన్నికల ప్రచారంలో రాజమౌళి తండ్రి మాజీ మంత్రి గెలుపు కోసం ఏపీ ఎన్నికల్లో రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్ ఉన్నారు కదా. అసలు ఏంటో చూద్దాం. ఆయన ఎందుకు వచ్చాడు? ఆ ఏపీ ఎన్నికల ప్రచారంలో సినీ ప్రముఖులు కూడా బిజీ అయ్యారు. ఇప్పటికే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ తరపున మెగా హీరోలు ఇతర ప్రముఖులు ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ తరపున మెగా హీరోలు ఇతర ప్రముఖులు ప్రచారం చేస్తున్నారు కదండీ. అయితే కైకలూరులో కూటమి అభ్యర్థి మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ తరపున సినీ రచయిత రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్ ప్రచారం చేశాడు. ఇది కామినేని శ్రీనివాస్ తరపున ఆయన ప్రచారం చేస్తున్నారంట. అలాగే విజయవాడలో కూడా కూటమి అభ్యర్థి తరపున కూడా ఆయనే ప్రచారం చేస్తారంట. ఈయనే రాజేంద్ర విజేంద్ర ప్రసాద్ కామినేని శ్రీనివాస్ తరపున ఆయన ప్రచారం చేస్తున్నారు. ఏపీ ఎన్నికల్లో సినీ ప్రముఖుల ప్రచారం కామినేని తరపున విజేంద్ర ప్రసాద్ ప్రచారం, విజయవాడలో కూటమి తరపున క్యాంపెయిన్ చేస్తున్నారండి వీళ్ళు. ఏపీలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. మరో 4 రోజుల సమయం మాత్రమే ఉండడంతో అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. ఇంకా 4 డేస్ ఉండడంతో అట్రాక్ట్ చేస్తున్నారు జనాన్ని. కూటమి అభ్యర్థుల తరపున సినీ ప్రముఖులు ప్రచారం చేస్తున్నారు. రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ సినీ రచయిత అయిన రాజ్యసభ సభ్యుడండి. రాజమౌళి గారు ఉన్నారు కదా. ఆయన తండ్రి విజేంద్ర ప్రసాద్ గారు కైకలూరు ఎన్డీఏ అభ్యర్థి కూటమి అభ్యర్థి కామినేని శ్రీనివాస్ ఉన్నారు కదా. నెక్స్ట్ ఎంపీ పుట్టా మహేష్ తరపున కైకలూరులో ప్రచారం నిర్వహించారు. రాష్ట్రానికి అడ్డగోలుగా దోచేసుకుని తినే కాలకేయులను తరిమి కొట్టేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలిపారు. జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తూ మాట్లాడుతున్నాడు. ఏలూరు లోక్సభ అభ్యర్థి పుట్టా మహేష్ కుమార్ యాదవ్ కు మద్దతు ఆటపాక నుంచి లోకుమూడి వరకు సోమవారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం కైకలూరులోని సిఎన్ఆర్ కళ్యాణ వేదిక నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. కష్టపడి పనిచేసే రాష్ట్రానికి దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు సూచించారు. మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎంత అద్భుతంగా అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తారు. రానున్న 5 ఏళ్లలో కైకలూరుని కామినేని నాయకత్వంలో మహర్దశ ఉంటుందని ఈయన చెప్పుకొచ్చారండి. నిజంగా ఇప్పుడు ఈ ఎలక్షన్ స్టంట్ లో భాగంగా ఏం జరుగుతుందంటే మొత్తం సినీ ప్రముఖులు వాళ్ళందరూ వచ్చి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కామినేని శ్రీనివాసరావు గారి తరపున ఈ బీజేపీ తరపున రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ సినీ రచయిత రాజమౌళి గారి తండ్రి అయిన విజేంద్ర ప్రసాద్ గారు క్యాంపెయిన్ చేస్తున్నారంటే గెలుపు కోసం. నెక్స్ట్ విజయవాడలో కూడా సుజనా చౌదరి గెలుపు కోసం విజేంద్ర ప్రసాద్ ప్రచారం చేశారు. ఇప్పుడు సుజనా చౌదరి కోసం కూడా చేస్తున్నారంట. భారతదేశ భవిష్యత్ కోసం మోడీ 3వ సారి ప్రధాని కావాల్సిన అవసరం ఉందని తెలిపారు. దీనికోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలుపుతున్నారు. మోడీకి ఓటు వేయాలని ఎవరికి అడగాల్సిన అవసరం లేదని ప్రతి ఒక్కరి గుండెల్లో అదే అని అంటారు. ఈసారి మోడీకే ఓటు వేయాలి, ప్రతి ఒక్కరి గుండెలో ఆయనే ఉన్నారని చెప్పుకొస్తున్నారు. మోడీ గెలుపు కోసం అనేక మంది కృషి చేస్తున్నారని, తాను కూడా తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఎవరు విజేంద్ర ప్రసాద్ గారు మొత్తానికి ఆయన కూడా దిగారు. అటు కామినేని శ్రీనివాసరావుకి నెక్స్ట్ సుజనా చౌదరికి వీళ్ళందరూ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు కదా. వాళ్ళ తరఫున ప్రచారం చేస్తున్నారు. చూద్దాం వీళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటున్నాయి, ఎవరిని గెలుస్తారో ఏం గెలుస్తారో, ప్రజా తీర్పు ఎలా ఉంటున్నా. నేను చెప్తాను కదా, ఈసారి మంచిగా ఓటేయండి అబ్బా. నిజంగా మంచి నాయకత్వాన్ని ఎన్నుకున్న వ్యక్తులు అవుతారు. చూద్దాం రానున్న రోజులు ఏం జరుగుతున్నాం. మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తున్నాను ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.